ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మీకు మీ కుటుంబాలకు శుభములు తెలియచేస్తూ, ప్రభు ఇచ్చిన వాగ్దానముతో మీ గృహాలను దర్శించి మిమ్ములను మీ కుటుంబాలను దేవుని యొక్క ఆశీర్వాదములతో బహుగా సమృద్ధిగా నింపి నడిపించాలనే ఆలోచనతో ఈ విధంగా మీ గృహాలను దర్శించడానికి ప్రభు కృపనిచ్చినాడు. ప్రభు ఇచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చువాడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. దేవుని దయా కనికరములు పొందుకోవడానికి ప్రభు సన్నిధిని మనం చేరుకోవాలి. మనకున్నటువంటి అవసరతలను బట్టి దేవుని వైపు చూచినప్పుడు ఒక్కొక్కసారి దేవుడు చేసే కార్యాలు మన జీవితంలో ఆలస్యముగా ఉంటాయి. ఆలస్యముగా అవుతున్నప్పటికీ మనము విశ్వాసముతో కనిపెట్టాలి. ఎందుకంటే తన్ను అడుగు వారికి ఫలము దయచేవాడు ఆయన. ఎవరిని కూడా త్రోసివేయడు ఆయన. ఆయనను ఆశ్రయించు వారికి మేలు చేసే గొప్ప దేవుడై అన్నాడు. కాబట్టి ఆలస్యం అవుతుందని మనము కృంగిపోకుండా మనము దేవుని సన్నిధిలో మరింత కనిపెట్టినట్లయితే ఆయన కరుణించాలని నిలబడి ఉన్నాడు. నీ విశ్వాసంలో ఎంత స్థిరంగా ఉన్నావు ప్రభు చూస్తున్నాడు. కాబట్టి ఆయన నిమిత్తము మనము కనిపెడదాం, ధన్యులుగా ఉందాం. అంతేగాని ప్రభు కృపను పోగొట్టుకోకుండా ఆయన కృపలో వర్ధిల్లినట్లుగా ఆయన నిత్యముగా జవాబు ఇవ్వడానికి సమీపంగా ఉన్నాడు, దయ చూపడానికి సమీపంగా ఉన్నాడు, నిలబడి ఉన్నాడు. ఆయన నిత్యముగా న్యాయము తీర్చే దేవుడు. న్యాయము తీర్చే దేవుని వైపు మనం చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీకు వందనాలు. మరి ఒకరోజు మా జీవితమును ఆయుష్కాలముగా దయచేశారు. మీరు అనుగ్రహించబడిన దినము మీ సన్నిధిలో మీ సహవాసంలో ప్రారంభించి ఆనందించుటకు కృపనిచ్చారు. దినమంతయు మీ కృపా సన్నిధి మాతో ఉంచండి. మాపై దృష్టించి చక్కని ఆలోచనలతో నడిపించండి. తిరిగి మీ సన్నిధిని చేరి కృతజ్ఞతతో మాకు అనుగ్రహించబడిన దినము ముగించినట్లుగా అట్టి సిద్ధపాటు కూడా మాకు దయచేయమని, నీ రాకడ వరకు మరణం వరకు నమ్మకమైన యథార్థమైన జీవితాలు అనుగ్రహించి ఆ నిత్య మహిమలో చేరే వరకు నీ కొరకు యథార్థంగా జీవించు కృపను అనుగ్రహించమని మా ప్రభువును ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాము మా ప్రియ పరమ తండ్రి, ఆమెన్. ప్రభు నామమునకు స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.